యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయనను వెదకాలి, ఆయన బలమును వెదకాలి, ఆయన సన్నిధినైతే ఇంకా నిత్యము ఫరెవర్, నిత్యము ఆయన సన్నిధిని వెదికే వారముగా ఉండాలి. ఎందుకు ఆయన బలమును వెదకాలి, ఎందుకు ఆయన సన్నిధిని వెదకాలంటే ఆ పై మాటలో ఉంటుంది, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ఒకవేళ నీ హృదయంలో బాధ ఉందనుకో బిడ్డ, ఒకవేళ రాత్రి పడుకుంటున్నప్పుడు నీకున్న భారాలను బట్టి రేపటి దినం ఎలాగో నేను ఈ వడ్డీ కట్టాలి, ఇది చేయాలి, నా పిల్లలకి ఇది కొనాలి, ఫీజు కట్టాలి, భారాలన్నిటితో పడుకున్నావు. ఎప్పుడో అర్ధరాత్రి నిద్ర పట్టిందనుకో, వేకువజామున మెలకు రాగానే ఏమవుతుంది, ఇవన్నీ మళ్ళీ గుర్తొచ్చేసి నీ మైండ్లో పై నీ హృదయం అంతా మరలా భారముతో అయిపోతుంది కదా. ఆ సమయంలో దేవునిని వెదుకు, వేకువనే దేవునిని వెదుకు. అయ్యా నేను బలహీనుడనయ్యా, నా బలము సరిపోదయ్యా అని ఆయన బలాన్ని నువ్వు వెదికితే భారమైన నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంట, సంతోషముతో నింపుతాడు. ఎంత ఆదరణ అండి ఈ మాట. ఆయనను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ఈరోజు వేకువనే దేవుని వెదుకు. అందుకనే 63వ కీర్తనలో అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతానయ్యా, వేకువనే. ఎందుకంటే ఈ రోజుకి కావలసిన అవసరతలన్నీ నువ్వే తీర్చాలయ్యా. నీ బలమును వెతుకుతున్నాను గనక నన్ను బలపరిచి నడిపించయ్యా. ఇంతగా దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో ఆయన సన్నిధిని నిత్యము వెదికేవారుగా, ఏ ఒక్క దినము కూడా, ఏ ఒక్క వారము కూడా ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డ. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇది ఎవరిచ్చే సంతోషం? ఇది పైనుండి వచ్చే సంతోషము, తండ్రి నీకు అనుగ్రహించే సంతోషము.